औषधयो बर्हिषा अदितिर्वेद्या सोमो दीक्षया तुष्टेध्मेन विष्णुर्यज्ञेन वसव आज्येन आदित्यारक्षणाभिः विश्वे देवा ऊर्जा पूषा स्वगाकारेण तन्नो लक्ष्मी प्रचोदयात् स्वाहा ओम महालक्ष्मी विद्महे विष्णुपत्नी धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् स्वाहा ओम महालक्ष्मी विद्महे विष्णुपत्नी धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् स्वाहा ओम महालक्ष्मी विद्महे विष्णुपत्नी धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् स्वाहा धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् स्वाहा ओम महालक्ष्मी विद्महे विष्णुपत्नी धीमहि महालक्ष्मी विद्महे विष्णुपत्नी धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् स्वाहा ओम महालक्ष्मी विद्महे विष्णुपत्नी धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् स्वाहा ओम महालक्ष्मी विद्महे विष्णुपत्नी धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् स्वाहा ओम महालक्ष्मी विद्महे विष्णुपत्नी धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् स्वाहा ओम महालक्ष्मी विद्महे विष्णुपत्नी धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् माने तो दुर्दैन्य महिरादुरः माहिरेण दुर्पेण त्रासयाम तदांगणान् स्वाहा अंशतुंड प्रहारेण पुरक्षेपै सदा परान् लांगुलदान दावशान्दान शृंगा व्यंजविदार दान स्वाहा ओम निगन गावनित बरान्नादेन ब्रह्मणेर निश्वास भवनेन ज्ञानपातयाम सबूतले स्वाहा निवात प्रपदानि काम वेदावत सोसुरः सोहन्तु महादेव्या कोपं जगरे तोमिका स्वाहा ओम सोपि गोपान महावीर दक्षुरखण्ड महेन्द्रः शृंगा ब्रह्मर दानं जमजिक्षेप नन्दनादर स्वाहा ओम वेग ब्रह्मण विक्षुण्णा महेदस्य विषेकत लांगोलेन दशाब्द फ्लावयाम सर्वदा स्वाहा ओम द्रुत संग विभिन्ना च गण्डं योर्दनाः श्वासानिदासा चतुरोनि पेतुर्न भसोचला स्वाहा क्रोध समात्मादम अपदन्तं महासुरं दुष्ट्वा सा चण्डिका कोपं तदुदायदा करोत् स्वाहा साक्षात् కొండపై నివాసముంటే భోలా మల్లన్న భోలా మల్లన్న శ్రీశైల మల్లన్న భోలా మల్లన్న శ్రీశైల మల్లన్న మల్లన్న మెడలో రాముల మల్లన్న మల్లన్న మెడలో రాముల మల్లన్న ఈ రోజు ఈ కార్యక్రమం చేయడానికి కారణం మన ముఖ్య గ్రామ పెద్దలు మరియు గ్రామ ప్రజలు. ఈ మన గ్రామ ప్రజలున్న ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారాలు. ఇంకో విషయం ఏంటంటే అందరూ నాకు ఈ అవకాశం ఇవ్వడం చాలా ఆనందకరము. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నాకు నమస్కారము. ఈ అవకాశం ఇచ్చిన మన పెద్దలు మల్కారెడ్డి కాకా గారు మరియు అన్న సర్పంచ్ గారు కాకా గారు ప్రతి ఒక్కరు నన్ను సహకరించి శ్రీను నేను ఉన్నా 1000% మీరు ముందుకెళ్ళు ఏదున్నా మేము ఉన్నామని నాకు చెప్పారు. కాబట్టి ఈరోజు ఈ సంకల్పంతో 18 నెలలు ఉపవాసం ఉండి ఒక పూట ఉండి దీక్షగా దీన్ని నిలవుంచి ఈరోజు అమ్మ నాకు అవకాశం ఇచ్చింది. దాంతో పాటు గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు చిన్న పెద్ద ఎవరు భేదాలు లేకుండా యువకులు ప్రతి ఒక్కరు సహకరించి ఈ కార్యక్రమాన్ని ముందు జరిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తున్నాను. అధ్యక్షులు పోలా మల్కారెడ్డి గారి నేతృత్వంలో సోదరుడు ఆత్మల శ్రీనివాస్ గారి సౌజన్యంతో గ్రామ పెద్దలందరి సహాయ సహకారాలతో మహిళలు మరియు యువకుల అండదండలతో నల్లపోచమ్మ విగ్రహ పునఃప్రతిష్టాపన అంగరంగ వైభవంగా కన్నుల పండుగ జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి విరివిగా దాతలు ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఉత్సవ కమిటీ గ్రామాభివృద్ధి కమిటీ తరఫున అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. నల్లపోచమ్మ గుడి శిథిలావస్థకు వచ్చిన తర్వాత గ్రామ పెద్దలందరూ కూడా పరిశీలించి గుడి యొక్క పునర్నిర్మాణానికి ముందుకు రావడం జరిగింది. సోదరుడు ఆత్మల శ్రీనివాస్ గారు ముందుకు వచ్చి ఒక కార్యక్రమాన్ని నడిపిస్తానని ముందుకు రావడం సంతోషదాయకం. వీరికి మన ఆత్మల శ్రీని గారికి
గ్రామాభివృద్ధి కమిటీ తరఫున ఎడపల్లి గ్రామ ప్రజల తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. భారత్ మాతాకి జై. గ్రామాభివృద్ధి కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్య విషయం ఏంటంటే ఈ నల్లపోచమ్మ గుడి శిథిలావస్థకు వచ్చిందనే ఆలోచనతో ఇక్కడున్న యువకులందరూ దాన్ని నిర్మాణం చేపట్టాలనే ప్రతిపాదనని ఆత్మలసేన గారి ఆధ్వర్యంలో గ్రామాభివృద్ధి కమిటీ ముందరకు తీసుకురావడం జరిగింది. దాన్ని కాదనకుండా అందరము గ్రామ పెద్దలు ఏకాభిప్రాయంతో తమరికి తోచినంత సహాయ సహకారాలతో దీన్ని ముందుకొచ్చి ఆత్మల శ్రీనివాస్ గారు విగ్రహ ప్రతిష్టాపనలు అయితేనే విగ్రహ తీసి దాన్ని ఏ ఖర్చులైనా నేను ముందుకుండి నడిపిస్తాననే వాగ్దానంతో గ్రామాభివృద్ధి కమిటీ వివిధ రకాల దీనికి ప్రోత్సాహకాలను ఏర్పాటు చేసి దీనికి గ్రామంలో ఉన్న చిన్న పెద్ద తేడా లేకుండా ఎవరికి తోచిన సహాయాన్ని వారు ఏర్పాటు చేయడం జరిగింది. సహాయాలు ఏర్పాటు చేసిన వారందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్య విషయం అంటే ఇంత మంచి కలిసికట్టుగా ఒక నిర్ణయంతో గ్రామంలో చక్కటి